రీసెంట్ టైంలో ఏ కొత్త సినిమా అయినా సరే వారం రోజులు నిలవడమే గ్రేట్ అన్నట్లు తయారైంది. ఎందుకంటే స్టార్ హీరోల చిత్రాలు కూడా పట్టుమని 10 రోజులు ఆడట్లేదు. అలాంటిది ఓ యానిమేటెడ్ మూవీ రిలీజ్ 2 వారాలు దాటిపోయినా సరే ఫుల్ జోరు చూపిస్తుంది. అవును, ఇప్పుడు వరకు చెప్పింది మహావతార్ నరసింహ గురించే. ఇప్పుడు ఈ చిత్రం మరో రికార్డ్ సృష్టించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సలార్ కేజీఎఫ్ నిర్మించిన బొంబలే సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా మహావతార్ నరసింహ. మనలో చాలా మందికి తెలిసిన నరసింహస్వామి కథతో ఈ చిత్రాన్ని పూర్తిగా విఎఫ్ఎక్స్ లో తీశారు. జూలై 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్స్ లోకి వచ్చింది. కానీ తర్వాత మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు 15 రోజులు కాగా ఏకంగా 150 కోట్ల మేర వరల్డ్ వైడ్ కలెక్షన్ సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు బుక్ మై షోలో 3.6 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే కన్నడ నుంచి ఓ యానిమేటెడ్ మూవీకి ఈ రేంజ్ వసూలు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు హుంబాలే సంస్థ ట్వీట్ కూడా చేసింది. ఒరిజినల్ గా కన్నడ భాష నుంచే దీన్ని తెరకెక్కించినప్పటికీ కన్నడ, తమిళ, మలయాళంలో పెద్దగా వసూలు రాలేదు. తెలుగు, హిందీ నుంచి మాత్రం దాదాపు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. దీనితో పాటు రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ఇప్పటికే సైలెంట్ అయిపోగా ఈ మూవీ వచ్చిన వారం తర్వాత రిలీజ్ అయిన కింగ్డమ్ కూడా బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. కూలీ వార్ 2 రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ జోరు దగ్గుతుందేమో చూడాలి.